ఏపీలో వరద నష్టానికి కేంద్రం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తుందన్నారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆయన పర్యటించారు. విజయవాడలో డ్రోన్ల సహాయంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం అందించడం సఫలీకృతమైందని చెప్పారు. వరదలపై వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుందంటున్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి రాజాబాబు ఫేస్ టు ఫేస్. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ రోజు రాజమండ్రిలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మనతో మాట్లాడేందుకు రామ్మోహన్ నాయుడు ఉన్నారు. అంతా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇప్పటికే వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం 6,880 కోట్లతో ప్రాథమికంగా అంచనా రూపొందించింది, కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. కేంద్ర సాయం ఏ విధంగా ఉండబోతుంది? కేంద్ర ప్రభుత్వం నుంచి బృందాలు కూడా వచ్చి పరిశీలిస్తాయి. అన్నీ కూడా కూలంకుషంగా చర్చించిన తర్వాత ఏ రకంగా సహాయ సహకారం అందించాలి. ఆల్రెడీ మనకి ప్రధానమంత్రి గారు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం, అలాగే మన అగ్రికల్చర్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కూడా ప్రత్యక్షంగా వచ్చి పరిశీలన కూడా చేశారు. సో అన్ని రకాలుగా కేంద్రం నుంచి సహాయ సహకారం అందించడానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు. భవిష్యత్తులో కావాల్సినటువంటి సహకారం అంతా అందిస్తాం. సార్, డ్రోన్ల సహాయంతో ఆహారం పంపిణీ చేయడం మీరే అది కాన్సెప్ట్ ఇచ్చారన్నారు. ఏమనిపించింది? మొత్తం బాధితులు కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆ కాన్సెప్ట్. యాక్చువల్గానైతే డ్రోన్స్కి సంబంధించి ఆలోచన అంతా కూడా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిది. మనం గత 20 సంవత్సరాలుగా డ్రోన్స్ తాలూకా టెక్నాలజీ ఉన్నప్పటికీ కూడా ఎవరికి రాని ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది. ఒక్కసారి ఇంప్లిమెంట్ చేయడానికి అంటే మా మినిస్ట్రీ కింద వస్తుంది కాబట్టి ఎంకరేజ్ చేసాం. కంపెనీస్ అందరినీ పిలిపించి దాన్ని ప్రమోట్ చేసాం. అయితే ఒకసారి యూటిలైజ్ చేసిన తర్వాత దాని తాలూకా ఎఫెక్ట్ చూసాం గ్రౌండ్ లెవెల్లో. ఎక్కడికైతే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల మేము డోర్ టు డోర్ వెళ్ళలేకపోయామో అక్కడ డ్రోన్స్ని వాడి మరి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది. నిజంగా చాలా రెవల్యూషనరీ పద్ధతిలో చేసాం. రేపు భవిష్యత్తులో ఎక్కడైనా విపత్తు వస్తే డ్రోన్స్ ఎలా వాడాలనడానికి ఆదర్శం మన ఆంధ్రప్రదేశ్. వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఒక పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడి పనిచేస్తున్నారు, కేంద్ర బృందం కూడా పర్యటించింది. అయినా వైసీపీ ఎందుకు ఆరోపణలు చేస్తుంది? ఇంకేం పని చేయడం తోచదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సమయంలో అందరికీ సహాయ సహకారాలు అందించవచ్చు. కానీ బురద జల్లే ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం, ప్రజలను భయభ్రాంతులు చేసే ప్రయత్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం ఇదే వెన్నతో పెట్టిన విద్యగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆయన బుద్ధి మార్చుకోకపోవడం అనేది చాలా దురదృష్టకరం. 5 సంవత్సరాలు ఇదే పద్ధతి ఆయన వ్యవహరిస్తే ప్రజలు ఏ స్థానంలో ఉండాలనేది నిరూపించారు ఎన్నికల తర్వాత. అయినా మళ్ళీ విపత్తు వచ్చిన తర్వాత అదే రకమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నారు. అది వాళ్ళకే నాశనం అవుతుందని కూడా గుర్తించాలి. ఇప్పటి వరకు కూడా మనం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక ఏదైతే ఆంధ్రప్రదేశ్లో వరద నష్టం వచ్చిందో 6,880 కోట్లతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు కూడా రూపొందించింది. కేంద్రం సహాయం చేస్తుంది. ఏపీని అన్ని విధాలా కూడా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి ఏపీలో పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాన్ని కూడా విజయవాడలో ముఖ్యంగా పర్యటించి వరద నష్టాన్ని కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా కేంద్ర బృందాలు కూడా విజయవాడలో పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాలు రూపొందించిందో వరద నష్టానికి సంబంధించి 6,850 కోట్లకు ప్రాథమికంగా అంచనాలు రూపొందించిందో అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఏపీని ఆదుకుంటుందని కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు. మరో పక్క చూస్తే కనుక తొలిసారిగా విజయవాడలో డ్రోన్ల సహాయంతో వరద ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం పంపిణీ చేశాము, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో కూడా ఒక ఉద్యమంలాగా ఏదైనా విపత్తులు జరిగినప్పుడు డ్రోన్లను ఉపయోగించుకొని ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు ఆహారం సరఫరా చేసేందుకు కూడా ఇది ఒక ఉద్యమంలో కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్తున్నారు. అయితే విజయవాడలో జరిగిన వరద నష్టానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర మంత్రులు, అధికార యంత్రాంగం కష్టపడి పనిచేసి వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న వైసీపీ బురద జల్లుతుంది, వైసీపీ పెనలేక తప్పుడు ఆరోపణలు చేస్తుంది అనేది కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపిస్తున్నారు. ఇది రాజమండ్రిలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పర్యటనకు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ABN ఆంధ్రజ్యోతి.